ఒకవేళ మీరు శ్రీరంగం వెళ్ళాలి అనుకుంటే శ్రీరంగంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి టెంపుల్తో పాటు పంచభూత లింగాలలో ఒకటి అయిన జలలింగంని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఎలాగో చెప్తాను. శ్రీరంగం వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మీరు తిరుచిరాపల్లికి రావాలి. తిరుచిరాపల్లి నుంచి శ్రీరంగం 10 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. వన్స్ మీరు తిరుచిరాపల్లికి రీచ్ అయిన తరువాత రైల్వే స్టేషన్ నుంచి బయటకి రాగానే చైత్రం బస్ స్టాండ్ వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. చైత్రం బస్ స్టాండ్కి వస్తే శ్రీరంగంకి చాలా బస్సెస్ ఉంటాయి. శ్రీరంగం బస్ ఎక్కితే పంచభూత లింగాలలో ఒకటి అయిన జలలింగం టెంపుల్. ఈ టెంపుల్ని తమిళనాడులో తిరువనాకోవిల్ అని పిలుస్తారు. స్టాప్ పేరు చెప్పి అక్కడ దిగేయండి. టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్న తరువాత రిటర్న్ ఎక్కడ దిగారో అక్కడికే వచ్చేయండి. అక్కడికే శ్రీరంగం వెళ్ళడానికి బస్సెస్ వస్తాయి. శ్రీరంగం వరకు టికెట్ తీసుకోండి. టెంపుల్ ముందరనే స్టాప్ ఉంటుంది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోండి. శ్రీరంగం టెంపుల్ చాలా బాగుంటుంది. మన ఛానల్లో ఫుల్ లెంత్ వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చేసి రైల్వే స్టేషన్ వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి, రిటర్న్ వచ్చేయచ్చు.